దొంగ నాయాళ్ళని చూస్తా ఉంటే కడుపు రగిలిపోతా ఉందంటున్నాడు ఉమా. ఎండకి నోరు బొంగురు పోయినా సరే ఈ దొంగల లాగులు పీకి తరిగి కొట్టాలంటున్నాడు. ఈ అంకుశం రాజశేఖర ఆగ్రహం ఏందో మనం చూద్దాం రండి. ఉమా, ఏదో ఆవేశంగా ఉన్నట్టుందే, మనం కొంచెం కూల్గా మాట్లాడుకుందాం. నెమ్మదిగా చెప్పు సామే. చాలా బాధేస్తా ఉంది. ఎండలు ఎక్కువ అయ్యానేగా మజా కొనుక్కోకపోయావా? మూత వెనకాల నెంబర్ తగిలితే బంగారు బిస్కెట్ ఇస్తారంట. కానీ జరుగుతూ ఉన్న తంతు చూస్తా ఉంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ రెండు కూడా కలిసి మీ లాగులు పీకి మీ చేతుల్లోనే పెట్టారా ఏందే? తెగ చిరాగ్గా ఉన్నావా? దొంగే దొంగ దొంగ అంటున్నాడు. హీరోనే హీరో అంటే బాగోదనే ఏందే? పిల్ల కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చార్టులు చూపిస్తున్నారు. వాళ్ళేదో పొడిచారంట్లే, మీరు పొడిచింది కూడా చార్ట్ లేకపోయారా? ఈ దొంగలు, ఈ పిల్ల కాంగ్రెస్ దొంగల వల్ల రాష్ట్రంలో 45,000 పేదవాళ్ళ పొలాలు లాక్కొని ఇక్కడ దొంగ నాటకాలు ఆడుతూ 70mm సినిమా చూపిస్తున్నారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదవాళ్ళ పొలాలు లాక్కొని ఏసీ కార్లలో తిరగతా ఎకసెక్కలాడుతున్నారనేగా నువ్వు చెప్పేదే? ఇది రోజు ఉండే వ్యవహారమే కానీ కూసింత కొత్తగా చెప్పు స్వామి. రాజశేఖర రెడ్డి 23 ప్రాజెక్టులో 27,000 మెగావాట్లు అని చెప్పి కోట్ల రూపాయలు కేవీపీ రామచంద్రరావును అడ్డం పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ప్రాజెక్టులో దోచుకున్నాడు. ఇంకేం పాపం, ఎండాకాలంలో ఎంటాడుతూనే ఉందిగా, మీకు సంతోషమేగా రాజా? ఈ దొంగలు ఇవాళ సభలోకి వచ్చి తెలుగుదేశం వాళ్ళని 10 కోట్లతో కొందామా, కాంగ్రెస్ వాళ్ళని 10 కోట్లు కొందామా, ఎమ్మెల్యేలు కొంతమందిని పశువులాగా వారిని మొత్తానికి గినియా పందుల పంది మాంసం మాదిరి చెడిందంటావు. పశువులాగా 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లకి కొని అవిశ్వాస తీర్మానం డ్రామాలు చేసి మధ్యలో మిమ్మల్ని మీ సంకనాకేలా చేశారనేనా నీ కాన్సెప్టా? బడ్జెట్ సమావేశాలని ఏ మాత్రం కూడా చర్చ జరపకుండా ఇవాళ ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టించి భ్రష్టు పట్టించారంటావు. మీకు సిగ్గుంటే, మీకు ప్రజల మీద ఏ మాత్రం గౌరవం ఉంటే వెంటనే సమావేశం పెట్టండి. ఏసీ హాల్లో హాయిగా కూర్చొని పెజిల సమస్యలు కాకుండా మీరు సరదాగా తిట్టుకుంటారా? మేము 200 కోట్లు ఆ రోజు కరెంట్ ఛార్జీలు పెంచితే రాజశేఖర రెడ్డి బషీర్బాద్లో కాల్పులు జరిపించి 3 అమాయక ప్రజల మీద వాళ్ళ శవాల మీద ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొత్తానికి మీ బాబు పవర్ పోవడానికే ఈ పవరే కారణమని ఇప్పటికి వెలిగిందంటావు. బషీర్బాగ్ కాల్పుల పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బట్టతల మీద ఉంటే బొచ్చుకు రంగు వేసుకుంటే ఏముంది, వేసుకోకపోతే ఏముందిలే సామి. గతం ఎందుకు గానే ఇప్పుడు మ్యాటర్ చెప్పు. ఇవాళ ఏం సమాధానం చెప్తారు? ఏం చెప్తారో? రాజన్నతి గ్రేట్ మహానాయకుడు అంట. తెలియదా ఏందే? తెలియకపోతే వెళ్ళి తెలుసుకోపో సామి. బొద్దుగా ఉంటేనే ముద్దుగా ఉంటది అంటుంది హన్సిక. ఎంత దిట్టంగా ఉంటే అన్ని ఆఫర్లనే తెగ ముచ్చట పడుతుంది ఈ ఫ్యాట్ బేబీ. ఇంతకీ లవ్ మ్యాటర్ ఏందో ఆమెను అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ హన్సిక, నీకు తెలుగులో సున్నం పూసారుగా? ఎవరు చెప్పారు అది అంతా? నేను తమిళంలో బిజీగా ఉండిపోయాను. దీంతోని తెలుగులో సినిమాలు కొద్దిగా తగ్గించేశాను. పైగా నా కాల్ షీట్స్ ఖాళీగా లేవు. నీకు తెలుసు కదా నేనెంత బిజీనో. ఫ్లాప్ హీరోయిన్కి మాటలు ఎక్కువ బట్టలు తక్కువ అని నాకు తెలుసుగానే. మరీ ఇంత లావు ఉంటే యంగ్ హీరోలు నీ పర్సనాలిటీని ఎట్టా తట్టుకుంటారు బేబీ? అయ్యయ్యో, నా లావే నాకు అందము. నేను ఇంత లావున్నా కానీ అస్సలు వెయిట్ అనిపించను. చూసినావు కదా రీసెంట్గా వచ్చిన సినిమాలో. చూసేలే, దేనికైనా రెడీలో హీరో పక్కన ఉంటే సైడ్ క్యారెక్టర్ అనుకున్నా. పాట వేసుకుంటే గానీ నువ్వే హీరోయిన్ తెలియలేదు. యూ నాటీ గాయ్, నువ్వు చమత్కారం కోసం అంటున్నావే కానీ ఇప్పుడున్న హీరోయిన్స్లో నేనే బెటర్ దాదా. కావాలంటే ఎవరినైనా అడుగు, చెప్తారు. ఏంది లావులోనా? నువ్వు ఇద్దరు సమంతాలతో సమానం అని కూడా ఎక్కువస్తుంది టాలీవుడ్. తమిళ్లో ఇప్పుడు నేనే టాప్ హీరోయిన్ దాదా. తెలుగులో కనిపించనంత మాత్రంతో లావుగా ఉండడం వలన ఆఫర్స్ రావడం లేదు అనేది నిజం అస్సలు కాదు. ఇక్కడికి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. ఏంది చూసేది? నేనిక్కడ ఉన్నా కూడా తాజ్మహల్ సైట్ ఏం మారదులే. అయినా దిట్టంగా ఉండే హీరోయిన్లంటే తమిళ తంబీలు డీహైడ్రేషన్ అయ్యే వరకు సొంగ గారుస్తున్నారంటగా.
ఇదిగో చూడు, నువ్వు ఏది అడిగినా కానీ నా లావు గురించే అడుగుతున్నావు. ఇది పర్ఫెక్ట్ ఫిగర్ దాదా. అవునా? ఎన్ని మీటర్లు జాయింట్ చేసి కొలవాలి బేబీ? ఇక్కడ హీరోలకు కూడా నేను అంటే చాలా ఇష్టం. నాతోని కలిసి నటించేందుకు దే జస్ట్ గో క్రేజీ దాదా. ఎందుకు చూపించరా? అరకింట సైజు ఉంటే గానీ వాళ్ళ కంటికి సరిపోదు మదే. ఇక్కడి ఫ్యాన్స్కి తగినట్టుగా ఉండడంలో తప్పు లేదు కదా, అందుకే ఫ్యాన్స్కి నచ్చేలాగా ఉంటున్నాను. ఇంకా హీరోస్ అయితే నా డేట్స్ కోసం ఎంతగా అడుగుతూ ఉంటారు తెలుసా? ఏ డేట్సో దేనికోసమా? సినిమా షూటింగ్స్ కోసం దాదా. హీరోస్ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారంటే నేను హీరోయిన్గా ఉండవలసిందే. కొంతమంది స్టార్ యాక్టర్స్ కూడా నా డేట్స్ కోసం సినిమా షూటింగ్స్నే పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. చా, అంతుందా? నువ్వు చెప్పేది కొంపతీసి సింబు గురించి కాదుగా. ఆయనతో పెట్టుకోకమ్మో, అదో పెద్ద గోకుడు పార్టీ. అబ్బా, సింబుతో నటించడం అయితే అదొక థ్రిల్ దాదా. సెట్స్లో ఎంత బబ్లీగా ఉంటారో తెలుసా ఆయన. నయంతార్ నడకపోయావా? ఆయన ఉత్సాహం ఎట్టా ఉంటుందో బాగా తెలిసిందే. ఎవరు ఎన్ని చెప్పినా నేనైతే నమ్మను దాదా. యంగ్ హీరోస్కి నేనే ఇప్పుడు ఫస్ట్ చాయిస్. అంతలా ఎరగదీశానంటావు. మరి లవ్ అఫేర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అందరికీ అందం చూపించి ఆఫర్లు కొట్టేస్తున్నావా? నో దాదా, పర్ఫార్మెన్స్ని చూసే నాకు అన్ని ఆఫర్స్ వస్తాయి, అంతేగాని అఫేర్స్ రికమెండేషన్స్ ఇవంతా నాకు నచ్చవు. సినిమా అన్నాక హీరో ఎంత ముఖ్యమో, హీరోయిన్ అన్నాక ఎఫైర్స్ కూడా అంతే కావనుగా బేబీ. నిన్ను మెచ్చిన బ్యాడ్ బాయ్ ఎవరా అని ఆర్యతో క్లోజ్గా ఉంటున్నావంటగా? అబ్బా, అది అంత పుకార్లు. నేను ఎవరితో క్లోజ్గా ఉండటమే లేదు. సింబు ఎంత క్లోజో ఆర్య కూడా అంతే క్లోజ్ ఫ్రెండ్. ఇందులో ఎలాంటి రహస్యము లేదు. ఇద్దరు ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టడంలో ఎక్స్పర్ట్స్ బేబీ. ఇక సింబు అయితే ఈ జంబల్ హాట్ వారంలో ఆస్కార్ కూడా తీసుకున్నాడు. లుక్ దాదా, నేను ఏ రూమర్స్ను నమ్మటం లేదు. దేర్ ఫోర్ ఈ అఫైర్స్ కూడా నేను పట్టించుకోను. ఓకే, మొత్తానికి ఫిక్స్ అయ్యానంటావు. నువ్వు ఎవరికి క్లోజో నాకు తెలుసులే కన్యా. ఊపున్నంత వరకు కానీలే బేబీ. బాగా చెప్పావు, అర్థం కాకుండా ఇంక పోయిరా. ఇదే ఇయాల్టి పిన్ కౌంటర్. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ ఇదే టైంకి రేపు కలుద్దామా. అప్పుడు దాకా కీప్ వాచింగ్ ఐ న్యూస్.